సో ఇంకోటండి ఆ పీరియడ్ వీడియో గురించి మాట్లాడదాము. సో ఆ కాన్సెప్ట్ అంటే ఇప్పుడు నార్మల్‌గా మీరేమన్నారు అంటే పీరియడ్స్ ఉన్నా కూడా టెంపుల్‌కి రావచ్చు అని చెప్పేసి అన్నారు. నిజంగా రావచ్చా? 100%. నేను చేసినా అని చెప్తున్నా కదా తల్లి. హ్మ్. నేను ప్రతి ఒక్క అమ్మాయికి చెప్పేది అదే. అత్యవసర పరిస్థితులలో ప్రతిరోజు చేయమని నేను చెప్పట్లేదు. ఫూలిష్గా కొంతమంది ఇడియట్స్ వీడియోస్ చేసిండ్రు. ప్రత్యేకించి ఆ 5 రోజుల్లోనే వెళ్ళి ఆ సదరు మహిళ పూజలు చేస్తుందంట, అభిషేకాలు చేస్తుందంట అని చెప్పిండ్రు. ప్లీజ్ దయచేసి వాళ్ళు వీడియో క్లియర్గా చూడండి. ఒక సర్టన్ సిచ్యువేషన్లో దేవుణ్ణి వదిలేసి వృత్తికి డబ్బుల వెళ్ళిపోవడం. కోసం పంతులు వెళ్ళిపోతే ఆ తల్లిని అట్లా వదిలి ఉండలేక నేను చేయడం నాకు ఆ టైంలో నేను వెళ్ళి చేసిన, అది కూడా అమ్మ ఆదేశమే. ఆ టైంలో నేను చేసిన ఆ తల్లి ఇంత శక్తిని ఇచ్చి నా చేతి ఇంత పెద్ద కార్యం చేయించింది. అవునా కదా? నేను అందరికి ఇచ్చే మెసేజ్ కూడా అదే అమ్మా. అది తప్పైతే నేను ఇట్లా ఉండను కదా. దాని వెనక ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. ఆ ఆచారం వెనక ఒక ఆడపిల్లని ప్రొటెక్ట్ చేసుకోవడానికి చెప్పిందే గాని పూజకి పనికి రావనేది కానే కాదు. దెర్ ఈస్ అ బిగ్ రీజన్. తెలుసుకోండి. నేను చెయ్యమని చెప్పట్లేదు, కానీ చెయ్యాల్సి వస్తే తప్పలేదని చెప్తాను. ఇప్పుడు చాలా మంది ఉన్నారు శివరాత్రికి ఆ టైంలో ఉంటారు. సో ఆ రోజు వాళ్ళు ఉపవాసం ఉండరు, టెంపుల్కి వెళ్ళరు, బాధపడుతూ ఉంటారు. ఫూలిష్నెస్. అదే చెప్తున్నా. అవును. అది చేయాల్సిన అవసరం లేదు. నీకు వెళ్ళాలనిపిస్తే ఆ ప్రకృతి సహజ సిద్ధంగా ఆ టయానికి నీకు వచ్చింది, వెళ్ళి దర్శనం చేసుకో. తప్పే లేదు. తప్పేముంది? నువ్వు వెళ్ళేమన్నా దేవుడిని ముట్టుకుంటున్నావా? ఇప్పుడు దీనికి చాలా దేవుడు మంది లేని place ఏది? వ్యతిరేకిస్తారు. దేవుడు లేని ప్లేస్ ఏందమ్మా? అంటే మన మనసులో ఉన్నారని చాలా మంది మరి అనుకుంటూ అప్పుడు ఉంటారు. నీ లోపల ఆత్మనే పరమాత్మ అయినప్పుడు మరి శరీరంలోనే కదా అది వచ్చింది. దీనికి చాలా మంది మీకు ఆపోజిట్ లో అడగొచ్చు, అంటే పీరియడ్స్ ఉన్నప్పుడు కూడా మీరు వెళ్ళి పూజ చేయమంటున్నారా అని చెప్పేసి. నేను ఒక నేను విషయం మళ్ళీ అదే చెప్తున్నామమ్మా తల్లి. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతున్నది అంటే ఆ రోజు ఆ సిచ్యువేషన్ లో తను పోవడం జరిగింది. హ్మ్. మీకు మేము పొమ్మని పూజలు చేయమని చెప్పట్లే. ఇక్కడ మీకు ఆ టైం సిచ్యువేషన్ లో ఇంట్లో ఏదైనా పూజ ఉన్నప్పుడు ఆ పీరియడ్స్ వచ్చినాయి అనుకోండి, మీరు ఆమెను రిస్ట్రిక్షన్స్ పెట్టొద్దు అని చెప్తున్నాం. అంతే. ఇప్పుడు ఒక ఇది ముట్టుకోకు, అది ముట్టుకోకు, ఆ రూమ్ లో పోయి కూర్చో, అమ్ములకుండు, ఇట్లాంటి రిస్ట్రిక్షన్స్ అమ్మాయికి పెట్టొద్దు అని చెప్తున్నాం. ఓకే. ఆమె వచ్చిన న్యాచురల్ గా వదిలేయండి, హ్మ్. తన పని తను చేసుకుంటది. ఆ నీడ పడొద్దు అని చెప్పి ఏవేవో ఫూలిష్నెస్ థింగ్స్ అమ్మా అన్ని అనుభవించిన మనందరం కూడా. నిజంగా ఒక ఆడపిల్ల తన గుండెల మీద చెయ్యేసుకొని ఆలోచిస్తే నేనేం చెప్తున్నా అంటే ప్రతి ఒక్క ఆడపిల్ల బాధపడ్డది ఈ విషయం. అవును. ఇప్పుడు సడన్ గా ఇప్పుడు మీరే అన్నారమ్మా శివరాత్రి టైంలో పీరియడ్స్ వస్తే చాలా బాధపడుతూ ఉంటదని. అవును. ఆ బాధ పడొద్దని చెప్తున్నాను నేను. హ్మ్. భయపడకండి, వస్తే ఏమీ కాదు. ఒక టీచర్ మొన్న అమ్మ దగ్గరకు వచ్చింది ఒక ఆమె, లాస్ట్ 30 years బ్యాక్ అంటే ఆమె ఊర్లో 30 years బ్యాక్ 38 years బ్యాక్ 38 years బ్యాక్ తను వచ్చి మొన్న అమ్మతో మాట్లాడింది. ఆమె ప్రిన్సిపల్, హ్మ్. హెడ్ మాస్టర్ గవర్నమెంట్ స్కూల్ కి. ఓకే. సో తనకి ఏం జరిగిందంటే వాళ్ళ ఊర్లో ఫస్ట్ టైం తనే మన ఆమె వరలక్ష్మి వ్రతం పూజ చేసుకుందంట. చేసుకుని అన్ని రెడీ చేసుకున్నాక సడన్ గా ఆమెకు అదే టైంలో పీరియడ్స్ వచ్చింది. ఓకే. చేసేసుకున్నా. ఓకే. ఇదే మొదటిసారి తల్లి అని చెప్పి. చేసేసి కానీ ఆవిడ లోపల భయం 38 సంవత్సరాలు సంవత్సరాలు క్యారీ అయిందంట. అయ్యో. భయపడుతూనే ఉందట. తప్ప ఒప్ప అని ఆవిడ నా వీడియో చూసి నన్ను కలవడానికి వచ్చింది. హ్మ్. అమ్మా నువ్వే నాకు దారి చూపి దీనికి పరిష్కారం చూపి, నా లెక్క ఇంకొక మనిషి ఎవరైనా ఉన్నారా బాధపడద్దని అని చెప్పి. నువ్వు చెప్పిన దాన్ని ఈ రోజు నా భారం దిగిపోయింది నువ్వు చెప్పిన తర్వాత అని చెప్పి ఆమె అప్పుడు చెప్పడం జరిగింది. అప్రిషియేషన్. కానీ ఆవిడే ఫస్ట్ మొదలు పెట్టిన తర్వాత ఇవాళ 1000 గడపలు ఆ వ్రతాన్ని ఆచరిస్తున్నాయండి. హ్మ్. అంటే ఆమె చేత్తో అది స్టార్ట్ చేసింది. ఆ ఊర్లో ఆలోచించాలి. అవును. సో ఆమె ఏం చెప్తుందంటే నాలో ఉన్న ఏదైతే టెన్షన్ ఉంది, ఇప్పుడు నేను చేసిన తప్పు అవుతుందా మంచి అవుతుందా, తప్పు అవుతుందా మంచి అవుతుందా, అంటే అంతమంది 38 years తర్వాత తను ఆ వీడియో పెట్టిన తర్వాత తనలో నుంచి ఆ భారం వెళ్ళిపోయింది అని చెప్తున్నాను. అంటే ఒక మంచి పని జరిగింది కదా. నేను ఇట్లా వెళ్తూ ఉన్నాను అనమాట, నడుచుకుంటూ. ఆమె ఎంటర్ అవుతూనే నన్ను చూసుకుంటూ పాపం ఏడ్చుకుంటూ ఇట్లా లోపలికి వచ్చేసిండ్రు అనమాట. నాకు చాలా మంది అమ్మ వాళ్ళు పాపం ముందుకు వచ్చి చెప్పలేకపోతున్నారే కానీ నాకు ఇన్స్టాలో కానీ పర్సనల్గా మెసేజ్ చేయడము, అమ్మ మేము దీని త్రూ పోయినామమ్మ, నిజమమ్మ మీరు చెప్పింది అని చెప్పి thousands of మెసేజెస్ నాకు. కానీ చెడు అయితే ఏం జరగలేదు. లేదమ్మా ఇక్కడ కనిపిస్తున్నాను సో కదా. ఇప్పుడు ఆమె 38 years, మీరు ఒక చిన్న 37 years. విషయం ఈమె పక్కన పెట్టండి. ఆవిడది ఆమె 38 years బ్యాక్ తను వరలక్ష్మి వ్రతం ఆ ఊర్లో ఫస్ట్ సారి మొదలు పెట్టింది. అవును. 38 years నుంచి ఈ రోజు ఆమె ఒక టీచర్ నుంచి హెడ్ మాస్టర్ పొజిషన్ పోయింది.
తన లైఫ్ లో కూడా తన అన్ని li- బాగున్నాయి. మళ్ళీ 1000 మంది చేత ఆవిడ వ్రతం కూడా ప్రతి ఊర్లో చేపించింది. ఊర్లో ఇప్పుడు ఆమెకి ఏమైనా ప్రాబ్లమ్ జరగలేదు కదా. మేమంటే సరే ఇప్పుడు ఈ జనరేషన్ ఇట్లా మాట్లాడుతున్నాం. 38 years బ్యాక్ అంటే మేము కూడా పుట్టలేదు, ఆమె ఇంకా పుట్టక కూడా పుట్టలేదు. అప్పటి నుంచి ఇప్పటి దాకా ఆమె ఎంత పొజిషన్, హెడ్ మాస్టర్ పొజిషన్ ఇంకా కొన్ని రోజులు రిటైర్మెంట్ అవుతుందంట. సో అట్లాంటి ఆమె ఆ పొజిషన్ కి పోయి ఆమెకు కూడా మరి అప్పుడే ఏదో ఒక రోగం వచ్చి పోవాలి కదా. మరి ఆమె ఇంతవరకు వచ్చిందంటే మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ, అంటే అది తప్పు కాదు అని చెప్పి. అదే మేము ఇచ్చేది పిల్లలకు కూడా అదే. కూడా చాలా మంది ఇప్పుడు పీరియడ్స్ లో ఉన్నప్పుడు ఒకవేళ దేవుడి దగ్గరికి వెళ్ళలేనప్పుడు ఓం నమః శివాయ ఓం నమః శివాయ అనుకుంటూనే ఉంటారు హార్ట్. అరే నేను అంటుంది అదే తల్లి, అసలు అర్థం చేసుకోండి ఇది కానీ దీన్ని మిమ్మల్ని చాలా మంది నెగటివ్ కూడా చేస్తున్నారు. ఒక ఇక్కడ రాసుంది ఇంద్రుడి శాపాన్ని మోస్తున్నారు అని. ఎందుకు మోయాలి ఇంద్రుడి శాపం? మనం నీరంట, చెట్టంట, బ్రహ్మహత్య పాతకం అంట, ఎందుకు ఏదో చెప్తా ఉన్నారు. మళ్ళీ అక్కడ కూడా ఒక మొగాడి పాపాన్ని ఒక ఆడపిల్ల మోయాల్సిందేనా జీవితకాలం? సో ఇట్లా ఈమె మెసేజ్ అమ్మా ఎంతో మంది తల్లుల్లో మైండ్లలో ఉన్న, ఇప్పుడు తెలిసే తెలియక ఏదైనా గుడికి వెళ్ళిపోతారు, తిరుపతి పోతారు, గొడ్డ పైన ఉంటారు, గుట్ట పైన దర్శనం మధ్యలో వస్తుంది, సడన్ వాళ్ళలో ఒక భయం ఉండిపోయింది. తన వీడియో వల్ల ఎంతో తల్లుల మనసులో నుంచి భారం తగ్గిపోయింది. రోజు ఏమీ జరగలేదు, అమ్మనే ఒక అమ్మ ఆమెను ముట్టుకున్నది ఆ పీరియడ్స్ టైంలో. ఇంకా మేమెంత ఒక గుడికి అక్కడ ఉన్నాం కదా. ఇట్లాంటివి మనోవేదనతోటి చాలా మంది బతుకుతూ ఉన్నారు ఇప్పటికి. ఆమె వీడియో, ఆ అమ్మవారి నిర్ణయం, ఆ నిర్ణయం బయటికి వచ్చింది, ఎంతో మంది తల్లుల మనోవేదనని తగ్గించింది అనేది మా ఆశ. చాలా మంచి జరిగింది అనేది మా ఒక మంచి. అమ్మవారే మాతో నిర్ణయం తల్లి, ఇది మనం చేసింది ఏమీ లేదు, అంతే. అంతే కదా తల్లి? అవును అంతే అండి, కరెక్ట్ చెప్తున్నారు. సో మా వ్యూవర్స్ కి ఎవరైతే ఇలా బాధపడుతున్నారో, ఎప్పుడో పీరియడ్స్ వచ్చేసాయి, మేము టెంపుల్ కి వెళ్ళినప్పుడు బై మిస్టేక్ లో అయిపోయింది, ఇప్పుడు ఏం చేయలేము అని, ఏదైనా జరుగుతుందేమో అని బాధపడే వాళ్ళకి డైరెక్ట్లీ మీరు ఏం చెప్తారు? ఏం జరగదు, ఎలాంటి పాపాలు తగలవు, ఏమి జరగదు, హ్యాపీగా ఉంటారు, ప్రశాంతంగా ఉండండి. ఇప్పుడు మీరు చావాలి, నేను చావాలి, అవునా కదా? ఇక ఆరోగ్యం పరిస్థితి అని అంటారా, ఫుడ్, స్లీప్, మనం మన బాడీని కేర్ చేయకపోవడం వల్లనే మన హెల్త్ ఇష్యూస్. కానీ ఏదో దేవుడికి ఏదో చేస్తే దేవుడే మూర్ఖుడు కాదు, నీకు శాపం ఇచ్చి నీకు ఈ రోగం ఇస్తా, ఆ రోగం ఇస్తా, ప్రకృతి నియమాన్ని మనం పాటించాలి. అది తప్పినందుకే ఈ హెల్త్ ఇష్యూస్. ఐదర్ దెన్ దట్ దేవుడు ఎప్పుడు పనిష్ చేయడు. సైన్స్ ప్రకారంగా చూస్తే రాత్రి 10 గంటల లోపు 10 గంటలకు డైజెషన్ సిస్టమ్ స్టార్ట్ అవుతుంది. 2-3 గంటల వరకు డైజెషన్ మన బాడీ డైజెస్ట్ చేసుకుంటుంది. నువ్వు పొద్దున ఎంత పండుకున్నా అది దాని లెక్కలకు కాదు, కానీ రాత్రి 9 గంటల నుంచి పొద్దున 5 గంటల వరకే మనం ఎవడు పడుకుంటున్నాడమ్మా? పడుకుంటున్నామా? బెడ్ పైకి 9:30కి వెళ్ళినా 12:30 వరకు ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఇవే అయిపోతుంది. సో దట్ ఈస్ ద రీజన్ వి ఆర్ ఫేసింగ్ అ హెల్త్ ఇష్యూస్. ఐదర్ దెన్ దట్ దేవుడు అనేది మనకి ఎట్లాంటి శిక్షణ ఇయ్యడు. శిక్ష ఎప్పుడు వేస్తాడు? నీ కర్మ. శిక్షనే నీ కర్మ. నీ కర్మ ఏంది? నువ్వు చేసిన తప్పుకి ఇమ్మీడియట్లీ నీకు ఏదో ఒక రకంగా చూపిస్తూనే ఉంటాడు, కానీ దాన్ని మూట కట్టి పిల్లలకి ఇయ్యడు. దేవుడు మరి స్వార్థపరుడు అవుతాడు. అట్లీస్ట్ ఇక్కడ విషయం తెలుసుకోవాలమ్మా, ఎక్కడైతే మనకు అందరికి కూడా చెప్పేది ఒకటే, కర్మ ఎలా వస్తుందని. ఏదో ఒక రూపంలో నీకు ఎదురొచ్చి నిలబడుతుంది. వెనుక ఎవరినన్నా నువ్వు కొట్టినావు అనుకో, నీకు కూడా ఎవరినన్నా తప్పుగా మాట్లాడిన ఎవరి గురించి అన్న, అది ఆ సమయంలో నీకు ఎవరో ఒక రూపంలో నీకు ఆ కర్మ నీకు ముందటొచ్చి నిలబడుతుంది. ఆ సమయంలో అది వచ్చినప్పుడు నీకు ఇబ్బంది ఉన్నప్పుడు తీసుకోదాన్ని, ఎందుకంటే నువ్వు వెనక తప్పు చేసి వచ్చినావు కదా. దీన్ని గుర్తు చేసుకో, వెనక దాని గురించి గుర్తు చేసుకో. నేను అక్కడ వాడిని తిట్టినో, అక్కడ తప్పు చేసినో, ఇది తీసుకో, ముందుకెళ్ళు. దేవుడు అదే చెప్తున్నాడు నీకు. నీ కర్మ నీ ముంగర నిలబడుతుంది, అది నువ్వు అనుభవించి ముందుకు పో, నీ కర్మ అయిపోతుంది ఆడికే. కానీ అది కాకుండా నేను కాదు అని అబద్ధం అని దాని పక్కన నూకేసి ముందుకు పోయినారా, నీ కర్మ నీతో పాటు నడుచుకుంటూనే వస్తుంటుంది. ఇక నీతో ఉరుకుతుంది. ఫస్ట్ రియలైజ్ గానీ నడుస్తుంది, తర్వాత ఉరికిస్తుంది. సార్ మీకు ఈ క్వశ్చన్, నేను శివరాత్రికి అందరూ బేసిక్ ఉపవాసం ఉంటారు, మీరు ఉంటారు, ఉండరా? లేము. ఉండరా? అదే అడుగుదాం అనుకున్నా. సో ఒకటి, శివుడి భక్తులు అంటే ఉపవాసం ఉండాలి, వాళ్ళకి చేత కాకపోయినా గర్భవతి ఉన్న మహిళలు కూడా ఉపవాసం ఉంటారు, అన్ని చేస్తారు. అండ్ బాయ్స్ లో ముఖ్యంగా యూత్ లో నేను ఏం చేస్తానంటే, శివుడు బాగా తాగుతాడు, గంజాయి తాగుతాడు, సో ఆ రోజు మేము పక్కా నష చేయాలి అని చెప్పేసి చాలా మంది చేస్తూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్? చాలా తప్పదు. అదే చెప్తున్నా కదా, ఒక పర్సన్ తనకి నచ్చిన దాన్ని ఒక బట్టలు వేసుకోనో ఒక అవతారం ఎత్తో కూర్చొని ఈ రోజు ఇది చెయ్యాలి అని అంటే, అందులో కూర్చుని ఒక 10 మందికి నచ్చేసరికి దాన్నే ఆచారంగా పట్టుకొని నడుస్తూ పోయి, ఆ ఆచారం 10 కాస్త 100 అయింది, 100 కాస్త 1000 అయింది, 1000 కాస్త 1,00,000 అయింది, 1,00,000 కాస్త 1,00,00,000 అయింది.
ఇప్పుడు అర్థమైందా? ఒక గుడి ఉందమ్మా, ఒక లైన్ నిలబడతారు, ఉమ్, ఒక 10 మంది నిలబడతారట, వేరే వేరే డిఫరెంట్ పర్సన్స్. అందులో ఒక మనిషి, నేను ఇక్కడ మొక్కుకొని పోయినా, నాకు ఇక్కడ అది అయ్యింది, ఇక్కడ నేను నాకు అయినందుకు ఒక 10,000 రూపాయలు ఇక్కడ దేవుడికి వేస్తున్నా అని చెప్తాడు. ఉమ్. ఇంకొక మనిషి తర్వాత ఏం చెప్తాడు, అవునా ఇట్లా ఉంటదని ఆ నలుగురు 10 మంది వింటారు. ఆ 10 మంది విన్నోళ్ళు ఆ నలుగురులో ఇంకొకరు వచ్చి ఆయన 10 వేసిండు కదా నేను 15 వేస్తాను, మొక్కుతాడు. నా ప్రాబ్లం సాల్వ్ అయిపోవాలి. అక్కడ ఆయన నిజంగా జరిగింది అనుకోండి, అట్లనే ఈ రొటేషన్ స్ప్రెడ్ అయిపోయి పబ్లిక్ లో. కానీ అది వాళ్ళ కర్మఫలం అనేది మర్చిపోతున్నారు. సో ఇక్కడ జరుగుతున్నది కూడా ఒక మనిషి నుంచి ఇంకొక మనిషి. ఎవరు చెప్పారు అది అసలు? అవును. దేవుడు చెప్పిండు ఆ బాగుంటున్నాను.